హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచికొడుతుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, యూసఫ్గూడ, బోరబండ, అమీర్పేట్లో వర్షం కురిసింది. ఉప్పల్, రామంతాపూర్, ఎల్బీనగర్, కూకట్పల్లి, మియాపూర్, బాలానగర్, జీడిమెట్లలో వర్షం పడుతుంది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ లో వర్ష బీభత్సానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షానికి మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ముఖ్యంగా చూస్తే భారీ వర్షానికి రోడ్లపైన ప్రజలు రావాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ యొక్క భారీ వర్షానికి హైటెక్ సిటీ ప్రాంతంలో చూస్తే మాత్రం ప్రధానంగా ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. దాదాపు గంట నుంచి 2 గంటల సమయం కూడా పడుతుంది. ఎందుకంటే ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించి మాత్రము ప్రధానంగా వర్షం పడ్డప్పుడల్లా ఇదే తమకు సమస్యగా ఉంటుంది. ఎందుకంటే రోడ్లు సరిగ్గా లేకపోవడము దీనికి ప్రధాన కారణంగా దీనికి సంబంధించి ట్రాఫిక్ సంబంధించిన వాహనదారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క వర్షం పడ్డప్పుడల్లా డ్రైనేజ్లు పొంగి పొర్లడము, అంతేకాకుండా ఎక్కడ ఎలాంటి గుంతలు ఉంటాయో అనేది మాత్రము తమకు తెలియని పరిస్థితిలో ఉందని చెప్పి కూడా ప్రధానంగా వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రము హైటెక్ సిటీ కావచ్చు, దీనికి సంబంధించిన గచ్చిపోలి, రాయదుర్గం ఈ యొక్క ప్రాంతాల్లో మాత్రం సాఫ్ట్వేర్ సంబంధించిన ఉద్యోగులు ప్రతిరోజు లక్షల మంది కూడా ఈ యొక్క రవాణా చేస్తుంటారు. ఉద్యోగాలకు నిమిత్తం వారు హాజరు కావడానికి వెళ్తారు. అయితే నిన్న నుంచి కురుస్తున్న యొక్క భారీ వర్షానికి మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి దాదాపు ఒక హైటెక్ సిటీ ప్రాంతంలో 2 నుంచి 3 కిలోమీటర్ల ట్రాఫిక్ సంబంధించిన జామ్. అయితే ఈ యొక్క ట్రాఫిక్ సమస్య పూర్తిగా క్లియర్ కావాలంటే ఇంకా గంట సమయం పడుతుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి దీనికి సంబంధించి పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క వర్షం పడ్డప్పుడల్లా ఈ యొక్క డ్రైనేజీలు పొంగి పొల్లడం, అంతేకాకుండా ఎక్కడ ఎలాంటి గుంతలు ఉంటాయో అని తెలియని పరిస్థితుల్లో కూడా వాహనదారులు చాలా అతి స్లోగా వస్తున్న పరిస్థితి చూస్తున్నాము. కొన్ని చోట్లనైతే రోడ్లు కూడా బంద్ చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే హైటెక్ సిటీ కూతవేటు దూరంలో ఉన్న ఈ యొక్క మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అక్కడ వాహనదారులు కొన్ని రోడ్స్ కూడా బంద్ చేసిన నేపథ్యంలో కొద్దిమంది చాలా నెమ్మదిగా ఈ యొక్క గుంతలు ఉంటాయనేది మాత్రము భయాందోళనలో చాలా స్లోగా వెళ్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ యొక్క సమస్య ఎప్పుడు ఇలానే ఉన్నా మాత్రము ఈ యొక్క సమస్యను ఎందుకు ఈ యొక్క ప్రభుత్వం క్లియర్ చేయలేకపోతుంది అనేది మాత్రము ప్రధానంగా వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా ఇలాంటి సమస్యతో తాము చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాం అనేది మాత్రము ప్రధానంగా వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాహనదారులు చాలా కష్టాలు కూడా పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. చెప్పండి, యొక్క వర్షం పడ్డప్పుడల్లా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఈ రోడ్లన్నీ బాగా ఫుల్ వాటర్ ఉన్నాయి, అన్ని గోతులమై ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కనీసం మన ఆ బ్రిడ్జ్ కాడ నుంచి ఇక్కడ రావడానికి కూడా దాదాపు ఒక 20 నిమిషాలు, అరగంట పడుతుంది. యాక్చువల్గా 5 మినిట్స్ జర్నీ, ఇది 1/2 అవర్ 45 మినిట్స్ పడుతుంది అనమాట. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. వర్షం పడ్డప్పుడల్లా ఇదే సమస్య ఇదే సమస్య ఉంది. కానీ చూస్తే వర్షం పడ్డప్పుడల్లా ఇదే సమస్య ఉంటుందని చెప్పి కూడా వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క ఓవరాల్గా మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి ఆ యొక్క సమస్యకు సంబంధించి కూడా ప్రధానంగా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనదారులకు సంబంధించి ట్రాఫిక్ సమస్యలు ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా చూస్తున్నామని చెప్పి కూడా దీనికి చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇక్కడ మాత్రం మరోసారి వాహనదారులు కూడా ఉన్నారు. చెప్పండి, మీకు వర్షం పడ్డప్పుడల్లా ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, ఈ యొక్క వర్షపు నీరు రోడ్డు పైన నించోవడంతో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? చాలా ఇబ్బందిగా ఉందండి. వర్షం పడడం వల్ల ఏంటంటే అస్సలు బండి కూడా మునిగిపోతుంది, అసలు నడ్డానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. గత మరి దీని మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారని చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే మాత్రం వర్షం పడ్డప్పుడల్లా ఇలాంటి సమస్య ఉంటుందని చెప్పి కూడా వాహనదారులు చెప్తున్నారు. దీనిపైన ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటే ఈ యొక్క సమస్య నుంచి బయటపడతామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ప్రజలు కూడా చెప్తున్నారు.